Hi friends, my name is Shashank and welcome to my channel Sick to Learn. Today's topic is, as usual, social, the making of a global world. Let's go into the topic. Food travel, spaghetti and potato. Food offers many examples of long distance cultural exchange. And next, new crops were introduced by traders and travelers. Ready foodstuffs such as noodles traveled west from China. It became a spaghetti. Our ancestors అంటే పూర్వీకులు were not familiar with common foods such as potato and soya, groundnut, maize అంటే మొక్కజొన్న, tomato, chilies, sweet potato, and so on about 5 countries ago. And the difference between noodles and spaghetti is spaghetti look as somewhat square shape అంటే స్క్వేర్ షేప్లో ఉంటుందన్నమాట. నూడిల్స్ వచ్చి సమ్వాట్ రౌండ్ షేప్. నెక్స్ట్, merchants from Venice city and the Oriented exchanging goods from Mexico. Pole Book of Marvels in 15th century. వెనీస్ అనేది ఇటలీ సీపోర్ట్ అనమాట. ఓరియంటెడ్ అంటే ఏషియా నుంచి గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్, కాన్క్విస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్. కాన్క్విస్ట్ అంటే విజయం. టాపిక్, ది ఇండియన్ ఓషన్ ఫర్ కంట్రీస్ బిఫోర్ హ్యాడ్ నోన్ యాజ్ bustling ట్రేడ్ అంటే బ్యాస్లింగ్ ట్రేడ్ విత్ గూడ్స్ అంటే బ్యాస్లింగ్ అంటే గూడ్స్ని షిప్లో పెట్టి ట్రేడ్ చేస్తున్నారు. పీపుల్స్ నాలెడ్జ్, కస్టమ్స్ ఎక్సెట్రా. అక్రాసింగ్ ఇట్స్ వాటర్ ది ఎంట్రీ ఆఫ్ యూరోపియన్ హెల్ప్డ్ ఇన్ రీడైరెక్టింగ్ దేర్ ఫ్లో టువర్డ్స్ యూరోప్. అమెరికన్ వాస్ట్ అంటే ఎక్కువ, వాస్ట్ ల్యాండ్ అండ్ అబియంట్ క్రాప్స్ అంటే బల్క్గా ఎక్కువగా క్రాప్స్ వచ్చాయన్నమాట. మెటీరియల్స్ బిగెన్ టు ట్రాన్స్ఫార్మ్, ట్రేడ్ అండ్ లివ్ ఎవ్రీవేర్. ది పోర్చుగీస్ అండ్ స్పానిష్ కాన్క్విస్ట్ అండ్ కొలోనలైజేషన్. కాన్క్విస్ట్ అంటే ఇప్పుడే చెప్పాను, విజయం. ఆఫ్ అమెరికా వాస్ disputed underway by the mid-16th century. Next, Europeans' most powerful weapons was not conventionally military weapons అంటే కన్వెన్షనల్లీ అంటే సాంప్రదాయకంగా కల్చరల్ అన్నమాట. బట్ గ్రామ్స్ సచ్ యాజ్ దోస్ ఆఫ్ స్మాల్ పాక్స్ దట్ దే క్యారీడ్ ఆన్ దే పర్సన్స్ అంటే ఒక స్మాల్ పాక్స్ అనే ఒక రోగాన్ని ఒక మనిషి మీద వేసి పంపించారు. ఎక్కడికి? అమెరికాకి. ఇట్ ప్రొవైడ్స్ టు బీ ఏ డెడ్లీ కిల్లర్ అంటిల్ ది 19th century. పావర్టీ It provides to be a deadly killer until the 19th century. Poverty and hunger were common in Europe until well into the 18th century. China and India were among the the world's richest country. However, from the 15th century, China is said to have reached overseas contacts and rejected into isolations. Europe now encroached as a center of world trade అంటే యూరోప్ వచ్చి వరల్డ్ ట్రేడ్గా స్థాపించారు. నెక్స్ట్, మీరు ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, ఇది పొటాటోస్ హార్వెస్ట్ చేసిన ల్యాండ్. వాళ్ళు హార్వెస్ట్ చేసిన తర్వాత పావర్టీ వాళ్ళు వచ్చి దాన్ని హోపింగ్ చేస్తున్నారు అంటే ఏమన్నా దొరుకుతుందని. లెఫ్ట్ ఓవర్ అయిన పొటాటోస్ అవన్నీ దొరికాయి.
during the richest potatoes fame from 1845 to 1849 around 10 lakh people were died of starvation అంటే ఆకలి వల్ల చనిపోయారు. It has encouraged to search of work. And next you are seeing బాక్స్ 1. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది ఒకసారి చదువుతాను, ఇట్స్ యూస్ఫుల్. జాన్ వింట్రోప్ ది ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది Massachusetts Bay Colony in New England was in May 1634. The smallpox lined God's blessing of the colonists. The negative were near all dead for smallpox, so as the Lord had cleared our title to what we process. ఇప్పుడు నేను స్మాల్ పాక్స్ పిక్చర్ చూపిస్తాను, చూడండి. దిస్ ఇస్ స్మాల్ పాక్స్. ఇది మొత్తం అమెరికా మొత్తం స్ప్రెడ్ అయింది. ఇంగ్లీష్ కొంచెం చదవడానికి కష్టంగా ఉన్నవాళ్ళు తెలుగులో కూడా చదవచ్చు. ఇది చదివి ఇంగ్లీష్లో చదవండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్లేవ్స్ ఫర్ ట్రేడ్ అంటే స్లేవ్స్ని సేల్ చేస్తున్నారు. ఏ పర్స్పెక్టివ్ బయర్స్ కేర్ఫుల్లీ ఇన్స్పెక్టింగ్ స్లేవ్స్ lined up before the erection. You can see 2 child among with 4 women and 7 men in top hats and waiting to be sold. అంటే 4 ఆడవాళ్ళు 7 మగవాళ్ళు అమ్ముడుపోవడానికి అంటే వర్క్ చేయడానికి అమ్ముడుపోవడానికి రెడీగా ఉన్నారు. To attract buyers, slaves were often dressed in their best clothes. That's all for today. Next video to మీ ముందు ఉంటాను. అంతవరకు bye.